అందరికీ నమస్కారం. ఇప్పుడు మనతో పాటు మాన్యువల్ స్పైన్ కరెక్షన్ స్పెషలిస్ట్ యశ్వంత్ పెద్దింటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం యశ్వంత్ పెద్దింటి గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో చాలా క్వశ్చన్స్తో అయితే వచ్చేసాను నేను. సో జనరల్గా పబ్లిక్కి ఉండే పేషెంట్స్కి ఉండే క్వశ్చన్స్ తోటి. సో టు స్టార్ట్ విత్ ద ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, ఫిజియోథెరపీ అంటే ఏంటి? I guessed this question already అండి, ఎందుకంటే చాలా మందికి పీపుల్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ is basically like we focus on improving a person's function, మూమెంట్ ఇంక్రీజ్ చేయడం గురించి we focus on that subject. ఫిజియోథెరపీలో ఇల్నెస్ కానీ ఒక ఇంజరీ కానీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. పోస్ట్ ఇల్నెస్ లేదా ఒక ఇంజరీ, ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత, ఒక ఫ్రాక్చర్ జరిగిన తర్వాత కూడా we rehabilitate a patient to the optimal level of their functioning. సో ఈ రెండు రకాలు ఉంటాయి. యూజువల్గా ఇల్నెస్ రాకుండా కానీ ఇంజురీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ కానీ దిస్ వీ డూ ఫర్ అథ్లెట్స్. స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వీ డూ ఫర్ దెమ్. రెస్ట్ ఈస్ ఇన్ జనరల్ ఫర్ ద కామన్ పబ్లిక్. ఓకే అండి. సో ఈ ఫిజియోథెరపీ కోర్స్ డ్యూరేషన్ ఏంటండి? అండ్ దాంట్లో ఏమన్నా స్పెషలైజేషన్స్ ఉంటాయా? బేసిక్గా 10th స్టాండర్డ్ అయిన తర్వాత డిప్లొమా తోటి వన్ క్యాన్ గెట్ ఇన్ టు ద బ్యాచిలర్స్ డిగ్రీ, అండ్ ద అదర్ రూట్ ఈస్ దట్ బైపీసీ చేసిన తర్వాత దే కెన్ గెట్ ఇన్ టు ద బ్యాచిలర్స్ డిగ్రీ. సో బ్యాచిలర్స్ డిగ్రీ బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ 4.5 to 5 years కోర్స్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. అది అయిన తర్వాత మళ్ళీ వీ గివ్ ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అండ్ మనకు వచ్చిన పర్సంటేజ్ బట్టి, మనకున్న క్రైటీరియా బట్టి కౌన్సిలింగ్లో వీ గెట్ ఏ మాస్టర్స్ సీట్. మాస్టర్స్లో దెర్ ఆర్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్. ఇప్పుడు ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎట్లా అయితే పీపుల్ ఆప్ట్ ఫర్ ఆర్థో, న్యూరో, గైనిక్, ఇట్లా ఏవైతే డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయో, ఈవెన్ ఇన్ ఫిజియోథెరపీ వీ హ్యావ్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్. ఆ స్పెషలైజేషన్స్ అన్నీ ఉన్నాయి. వీ ఆల్సో హ్యావ్ స్పోర్ట్స్ మెడిసిన్, we also have community medicine. So there are various specializations in after completing your bachelor's degree, which is of 2 years. Ad ayyin tarvata kavali anukunna vallu they can also go for doctorate by doing PhD. Okay, fine. And మీరు చేసిన కోర్సెస్ ఏంటో తెలుసు? I have done my bachelor's. I have done my specializations in palliative care, integrative health and medicine law. I have done specialization. I also have a specialization from Michigan University in human anatomy. So basically I have been into education for a lot of time and I am still continuing. చాలా degrees ఉన్నాయి మీవి. I have done a lot of certifications. I believe in continuing education, and because to help our patients we have to do various departments lo manak knowledge undali kabatti I have kept learning and I still wish to keep learning further. అంటే దీంట్లో ఉండడానికి, ఫిజియో దీంట్లో ఉండడానికి ఇవన్నీ చెయ్యాలా అండి, లేదా మీ ఇంట్రెస్ట్ కొద్దీ మీరు చేశారా ఈ స్పెషలైజేషన్స్? అంటే బేసిక్గా ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, దెర్ ఆర్ ఆల్సో ఫిజియోథెరపీ అసిస్టెంట్స్. ఇది చాలా మందికి దే డోంట్ ఈవెన్ నో దట్ దెర్ ఆర్ సమ్మన్ కాల్డ్ as ఫిజియోథెరపీ అసిస్టెంట్స్. కొంతమంది ఏంటంటే ఇప్పుడు 10th అయిన తర్వాత దే జస్ట్ డూ దిస్ డిప్లొమా చేసి డ్యూ టు దేర్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఆర్ సీట్ రాకపోవడము దేనివల్ల అయినా కూడా దే డోంట్ ప్రొసీడ్ ఫర్దర్. సో అట్లాంటి వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు దే బేసికలీ ఆర్ ఇంటూ ఫిజియోథెరపీ అసిస్టెంట్ జాబ్స్లోకి వస్తారు. వాళ్ళే చేస్తున్నప్పుడు బేసిక్గా బ్యాచిలర్స్ చదివిన వాళ్ళు, మాస్టర్స్ చదివిన వాళ్ళు ఆబ్వియస్లీ దే కెన్ గెట్ ఇన్ టు ద ప్రాక్టీస్ సెక్టర్ విత్ దేర్ సర్టిఫికెట్స్. బట్ ఈ అడిషనల్ కోర్సెస్ చేయడం అన్నది బేసిక్లీ ఇట్స్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూ క్యాన్ సే, అండ్ అఫోర్డబిలిటీ ఈజ్ వన్ థింగ్, ఇంట్రెస్ట్ ఈజ్ వన్ థింగ్. అండ్ ఇప్పుడు వచ్చే పేషెంట్స్కి కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకొకరికి ఇంకొకటి ఉండొచ్చు. సో ఈ కండిషన్స్ అన్నీ వాళ్ళు మనకి ఎప్పుడైతే వెన్ దే సే దట్ దే ఆర్ ఫేసింగ్ ఇష్యూస్ విత్ దిస్, వెయిట్ ప్రాబ్లం ఉండొచ్చు, న్యూట్రిషన్ డౌట్స్ ఉండొచ్చు. సో వెన్ వీఆర్ ఇన్ టు ఆల్ దిస్ డిసిప్లిన్స్, డిఫరెంట్ డిసిప్లిన్స్లో మనం సర్టిఫైడ్ అయ్యి ఉంటే విల్ బీ ఏబుల్ టు హెల్ప్ అవర్ పేషెంట్స్ బెటర్. That's the reason why I have done that. That is purely based out of my interest. And coming to the flexion. So the flexion organization start cheyadaniki reason enti and alane eppudu start chesarandi? I have started my clinical journey from the year 2015 around September andi, and I have established the flexion organization around 2017 September lo I have started it. The main reason behind establishing the flexion is that there are a lot of
clinical setups which are based on physiotherapy rehabilitation మీద. But there are no physiotherapy clinics which have integrated multidisciplinary team. Multidisciplinary అంటే ఇప్పుడు నా టీంలో ఐ హ్యావ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్, ఐ హ్యావ్ ఏ న్యూరో సర్జన్, ఐ హ్యావ్ ఏ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, ఇట్లా వేరియస్, ఐ హ్యావ్ ఏ జనరల్ సర్జన్. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటాం. బేసికలీ వీఆర్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ హైదరాబాద్ టు స్టార్ట్ ఏ మల్టీ డిసిప్లినరీ టీమ్. అండ్ టు మై నాలెడ్జ్, నాకు తెలిసి ఇండియాలో కూడా దెర్ ఆర్ వెరీ ఫ్యూ, మన హ్యాండ్స్ మీద కౌంట్ చేయొచ్చు, ఫింగర్ టిప్స్ మీద, దట్ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ మల్టీ డిసిప్లినరీ టీమ్ ఇన్ టు ఏ ఫిజియోథెరపీ ఆర్గనైజేషన్. సో ఇది బేసిక్గా చేయడానికి గల కారణం ఏంటంటే టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ పేషెంట్స్. అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఏదైనా ఇప్పుడు నడుము నొప్పి వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఏ స్పెషాలిటీ దగ్గరికి వెళ్ళాలో తెలియదు. అండ్ యూజువల్గా ఒక పేషెంట్స్ యొక్క అండర్స్టాండింగ్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఒక డాక్టర్ చెప్పింది ఇంకొక డాక్టర్ ఒప్పుకోరు, ఇంకొకళ్ళు ద సేమ్ సజెస్ట్ చేయరు, మెడికేషన్ చేంజ్ ఉంటుంది, లేకపోతే జాగ్రత్తలు చెప్పిన దాంట్లో మార్పులు ఉంటాయి. సో ఇదంతా అవాయిడ్ చేయడానికి ఐ హ్యావ్ బిల్ట్ ఏ టీమ్. సో దట్ ఏంటంటే ఇప్పుడు ఒక టీమ్గా మనం చేస్తున్నప్పుడు దేర్ వోంట్ బి ఎనీ clashes between two different doctors. Clashes అన్న term might not be the suitable or apt word here, but ఒక మిస్అండర్స్టాండింగ్ కానీ లేకపోతే ఒక అగ్రిమెంట్ డిసగ్రిమెంట్ కానీ ఉండే ఆస్కారం ఉండదు when we are working on the same team. So to make it easier for patients, basically I have started the flexion. ఓకే. అండ్ ఇది ఎలా డిఫరెంట్ అండి, అంటే ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్స్ ది ఫ్లెక్షన్ అనేది ఎలా డిఫరెంట్? బేసిక్గా దెర్ ఆర్ గ్రూప్ ట్రీట్మెంట్ సెషన్స్ అంటామండి. ఫస్ట్ థింగ్, గ్రూప్ ట్రీట్మెంట్ సెషన్స్ ఆర్ లైక్ వీ హ్యావ్ 4 to 5 పేషెంట్స్ బీయింగ్ ట్రీటెడ్ అట్ ద సేమ్ టైం. సైమల్టేనియస్గా ట్రీట్మెంట్స్ నడుస్తూ ఉంటాయి. దిస్ ఈస్ ప్రెటీ మచ్ కామన్, దిస్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, కాబట్టి ఎక్కువ శాతం అవి ఉంటాయి. ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ 1-on-1 అప్రోచ్. అంటే ఇప్పుడు ఒక డాక్టర్, ఒక థెరపిస్ట్, వైల్ హీ ఈస్ ట్రీటింగ్ వన్ పర్టిక్యులర్ పేషెంట్, his focus should be completely on that particular patient rather than treating 3 or 4 patients simultaneously. ప్యారలల్గా 3-4 చేయకుండా ఒక్కళ్ళ మీదే ఫోకస్ ఉండాలన్న ఆలోచనతోటి ఆ 1-on-1 అప్రోచ్ కాన్సెప్ట్ తోటి వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్, అండ్ దట్స్ హౌ వీ మేక్ ఏ డిఫరెన్స్. అంటే ఇన్ ద కమ్యూనిటీ, ఇన్ ఏ సొసైటీ, వీ ఆల్సో నీడ్ గ్రూప్ ట్రీట్మెంట్స్ చేసే ఆర్గనైజేషన్స్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ వీ ఆల్సో నీడ్ 1-on-1 అప్రోచ్, ఫోకస్డ్ అప్రోచ్ ఉండే ఆర్గనైజేషన్స్ ఉండాలి, which will actually give more efficient results than compared to group treatment sessions చేసే ఆర్గనైజేషన్. That's how we differ from other organizations. అంటే మీరు ఈ పర్టికులర్ వేని, అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా దట్ ఒక పర్టికులర్ పేషెంట్ ఆ ఫోకస్ అది ఉంటుంది 1-on-1 చేసినప్పుడు అని, మీరు ఈ వేని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి కంపారిటివ్లీ ఆ గ్రూప్ దానికంటే? అంటే there are one thing is that there is a faster recovery when your focus is on one thing. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక లైఫ్లో 3-4 గోల్స్ పెట్టుకుంటే మై ఫోకస్ విల్ బి డైవర్సిఫైడ్ ఇంటూ 3 to 4 different things. If I am focusing on one particular thing, obviously I'll be able to achieve it much faster than when I am focusing on multiple things. So it applies the same concept అండి. అంటే I want to give my patients a quicker result, more efficient ways to get better, and to bring them back to their normalcy at a rapid speed. So that's the reason why I have opted this rather than multiple parallel sessions at the same time. అండ్ ఇప్పుడు జనరల్గా ఎవరికన్నా పెయిన్ వస్తే డైరెక్ట్గా ఫిజియోథెరపిస్ట్ని విజిట్ చేయొచ్చా అండి, లేదా ఎవరన్నా రెఫర్ చేస్తేనే విజిట్ చేయటం బెటర్ అంటారు? There is this misconception and misunderstanding among common people, and it's not necessary that someone has to refer to a physiotherapist or something. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి వరద వచ్చింది అనుకోండి, ఇల్లంతా మునిగిపోతుంది, గవర్నమెంట్ చెప్పే వరకు ఇంట్లోనే ఉంటాము. ఆబ్వియస్లీ టు సేవ్ అవర్ లైఫ్స్ విల్ మూవ్ ఫ్రమ్ దేర్, అక్కడ నుంచి కదిలిపోతాం. సో ద సేమ్ వే ఏంటంటే ఎవరో చెప్పేంత మటుకు ఫిజియోథెరపిస్ట్ని కలవకుండా పెయిన్ భరిస్తూ అలానే పడుతూ ఉండాలన్నది it's not a point at all, and it's not valid at all. You can visit a physiotherapist directly, because a physiotherapist is educated in a way that he can assess a patient, he can diagnose a condition or illness, and he can provide treatment. That's the purpose of it. Ante ipudu universities are providing this bachelor's degree, master's, PhD, scholar degrees provide chestunayante with certification. Obviously there is a reason behind it. So one can treat a patient and qualified
అయిన తర్వాతనే వన్ ఈస్ గెటింగ్ ఇన్ టు ప్రాక్టీస్. సో ఇట్స్ నాట్ నెసరీ దట్ వన్ హ్యాస్ టు రిఫర్ టు ఏ ఫిజియోథెరపిస్ట్. అండ్ ద అదర్ థింగ్ ఈస్ దట్ రిఫరల్స్ అన్నవి మెడికల్ ఫీల్డ్లో ప్రెటీ మచ్ కామన్ అండి. ఇప్పుడు మా దగ్గరికి ఒక పేషెంట్ వస్తే, ఇఫ్ ఐ ఫీల్ దట్ ఏ పేషెంట్ నీడ్స్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్స్ రివ్యూ ఆర్ ఏ న్యూరో సర్జన్స్ రివ్యూ, ఆబ్వియస్లీ ఐ విల్ రిఫర్ ఇట్ టు ఏ డాక్టర్ ఇన్ మై టీమ్. So referrals are pretty much common in this field, and it is not necessary to get a referral to visit a physiotherapist. It's not really necessary. అండ్ సో జనరల్గా కొంతమంది డాక్టర్స్ ప్రెస్క్రిప్షన్లో ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్, ట్రాక్షన్ అని మెన్షన్ చేస్తూ ఉంటారండి. సో ఫిజియోలో ఇవే ఉంటాయా లేదా ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? బేసిక్గా ఎవరైతే డాక్టర్స్ రిఫర్ చేస్తారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారో, దే మైట్ నాట్ బీ ఫ్రమ్ ద సేమ్ ప్రొఫెషన్, ఐ బిలీవ్ అండి. దే కుడ్ బీ ఫ్రమ్ ఎల్స్ ప్రొఫెషన్స్, లేకపోతే దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిసిప్లిన్స్ ఇన్ మెడికల్ ఫీల్డ్, ఇంకొక డిపార్ట్మెంట్ నుంచి అయ్యి వాళ్ళు అయ్యి ఉంటారు. సో బేసిక్గా ఏమవుతుందంటే ఇక్కడ లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్, we need a plumber, we need a carpenter, we need an electrician, we need a contractor who supervises everything. అట్లానే బేసిక్గా ఇప్పుడు ఒక ప్లంబర్కి మైట్ బి నోయింగ్ ఏ కార్పెంటర్స్ జాబ్, అట్లా అని చెప్పేసి అని ఒక ప్లంబర్ తోటి వీ వోంట్ గెట్ ద వుడ్ వర్క్ డన్. సో ద సేమ్ వే ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్లో, ఇన్ ఏ మెడికల్ ఫీల్డ్, దెర్ ఆర్ డిఫరెంట్ డిసిప్లిన్స్ వేర్ దెర్ ఆర్ డిఫరెంట్ డాక్టర్స్. ఒక ఆర్థో డస్ హిస్ జాబ్, హీ డస్ హిస్ జాబ్. ఏ జనరల్ ఫిజిషియన్ ప్లేస్ హిస్ రోల్, ఏ ఫిజియోథెరపిస్ట్ ప్లేస్ హిస్ రోల్. సో ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆ ఫార్మా కంపెనీలో దే ప్రొడ్యూస్ న్యూ మెడికేషన్స్ ఎవ్రీ సింగిల్ డే. కొత్త వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దే లాంచ్ న్యూ మెడికేషన్. మెడికల్ రిప్రజెంటేటివ్స్ అని ఉంటారండి. బేసికలీ వాట్ దీస్ పీపుల్ డూ ఇస్ దట్, ఈ కొత్త ప్రోడక్ట్ ఏదైతే ఉందో లాంచ్ చేసింది, దే టేక్ ఇట్ ఇన్ టు ద మార్కెట్. డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి దే టెల్ దట్ దీంతో పోల్చుకుంటే, ఈ మెడిసిన్ తోటి పోల్చుకుంటే ఈ మెడిసిన్ ఈజ్ మచ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ట్రీటింగ్ పర్టికులర్ కండిషన్ అని చెప్పేసి. అట్లాగా డాక్టర్స్కి కూడా దే గెట్ టు నో వాట్ ఈస్ ద లేటెస్ట్ మెడికేషన్ దట్ ఈస్ బీయింగ్ రీసెర్చ్డ్ ఆన్, ఏవి కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి అన్నది తెలుస్తుంది. నా ద సేమ్ వే ఫిజియోథెరపీలో ఏవైతే కొత్తగా వస్తున్న టెక్నాలజీ కానీ, రోబోటిక్ టెక్నాలజీ కూడా వచ్చేసింది ఇన్ ఫిజియోథెరపీ. ఇవంతా కూడా దీస్ ఆర్థోస్ కానీ, న్యూరోస్ కానీ ఎవరైతే ఉంటారో ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్, జనరల్ ఫిజిషియన్స్ కానీ, దే డోంట్ గెట్ టు నో అబౌట్ ద రీసెంట్ టెక్నాలజీ, ఎందుకంటే ఇది వాళ్ళ ఫీల్డ్ కాదు కాబట్టి. సో ద థింగ్ ఈజ్ దట్ ఏదైతే ఇప్పుడు ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్ అని అంటున్నారో, we use them, but it's not restricted to that, first thing. Secondly, there are a lot of new advancements, as I told you earlier. We do something called as cupping therapy, we do something called as dry needling, IASTM anundi, moxibustion techniques unnai. Manual therapy lo there are a lot of other modes that we use to treat a patient. So it's not just limited to IFT, ultrasound or traction. సో అంటే ఇప్పుడు మీరు ఇన్ని ట్రీట్మెంట్స్ చెప్తూ ఉంటే, బట్ అంటే ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, బట్ ప్రిస్క్రిప్షన్లో ఇలా ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్ అని చూసినప్పుడు సో మీ ఒపీనియన్ ఏంటండి? వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దాట్? అంటే నేను ఇందాక అన్నట్టుగా ఏంటంటే, వీ క్యాన్ బ్లేమ్ ఎనీవన్ ఓవర్ హియర్. వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని వీ క్యాన్ రియల్లీ బ్లేమ్, బికాస్ దే ఆర్ అన్అవేర్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ దట్ ఆర్ బీయింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఆర్ ఫీల్డ్. ఫిజియోథెరపీలో ఏం అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి అన్నవి వాళ్ళకి తెలియదు కాబట్టి వీ క్యాన్ రియల్లీ బ్లేమ్ దెమ్. బట్ యా, ఇట్ ఫీల్స్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆబ్వియస్లీ వెన్ దే రైట్ డౌన్. అంటే తెలిసి ఇప్పుడు మనం ఒక సజెషన్ ఇవ్వడం వేరు, తెలియక మనం ఒక సజెషన్ ఇవ్వడం వేరు. అది ఏదైతే ఇప్పుడు ఫిజియోథెరపీ పార్ట్ ఉందో, ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద ఫిజియోథెరపిస్ట్ టు డిసైడ్ ఏది చెయ్యాలి, వాట్ ఈస్ ద యాప్ట్ థింగ్ దట్ ఈస్ టు బి డన్ టు ద పేషెంట్ బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ నీడ్స్ అని ఫిజియోథెరపిస్ట్కి వదిలేస్తే, ఐ థింక్ దట్ విల్ బి వెరీ మచ్ బెటర్ దెన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. అండ్ అంటే మీ సోషల్ మీడియాలో పోస్ట్ అది చూసినప్పుడు మీ ట్రీట్మెంట్ గురించి, దాని గురించి, అంటే ఎక్విప్మెంట్ని తక్కువగా యూజ్ చేసి హ్యాండ్స్ ఆన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. సో నార్మల్గా జనాలకు దీని గురించి అవగాహన చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను, బికాస్ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కూడా కొత్తగా అనిపించింది కాబట్టి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? బేసిక్గా ఎట్లా అయితే మీరు ఇందాక స్పెషలైజేషన్స్ ఉంటాయా అని అడిగినప్పుడు, ఐ టోల్డ్ యూ ఎంబీబీఎస్ తర్వాత ఎట్లా అయితే కార్డియోపల్మనరీ, పల్మనరీ, ఆర్థో, న్యూరో ఇట్లా డిఫరెంట్ వేరియస్ స్పెషలైజేషన్స్ ఉంటాయో, మా దాంట్లో కూడా వీ హ్యావ్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్. గైనిక్ దగ్గర నుంచి, ఆర్థో దగ్గర నుంచి, న్యూరో దగ్గర నుంచి. అట్లానే మాన్యువల్ థెరపీ ఈజ్ ఏ డిఫరెంట్ స్పెషలైజేషన్.
సో బేసిక్గా మాన్యువల్ థెరపీ అన్నది ఈజ్ ఏ హ్యాండ్స్ ఆన్ ట్రీట్మెంట్ దట్ వీ డూ. ఇప్పుడు ఈ కప్పింగ్ కానీ ఐఏఎస్టిఎం కానీ ఇవన్నీ కూడా మాన్యువల్ థెరపీ కిందకే వస్తాయి, బికాస్ వీ డోంట్ యూజ్ ఎనీ ఎలక్ట్రిక్ కరెంట్స్ కానీ వాటిలో ఏవి యూజ్ చేయకుండా వీఆర్ డూయింగ్ దెమ్ బేర్లీ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్. సో మాన్యువల్ థెరపీ ఈజ్ ప్రెటీ మచ్ మోర్ ఎఫెక్టివ్, ఎందుకంటే నేను అది ప్రాక్టీస్ చేస్తా కాబట్టి ఐ బిలీవ్ ఇన్ వాట్ ఐఎమ్ డూయింగ్. అండ్ ఐ హ్యావ్ ఆల్సో సీన్, ఎందుకంటే ఈవెన్ వీ యూజ్ ఎలక్ట్రోథెరపీ, లేకపోతే దెర్ ఆర్ ఎక్స్ట్రా కార్పొరియల్ షాక్ వేవ్ థెరపీ అని ఉంటుంది, లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ దీస్ డేస్. వీ యూజ్ దెమ్ బేస్డ్ ఆన్ ద నెసెసిటీ. మేము కంప్లీట్గా అసలు ఎక్విప్మెంట్ వాడము అన్నది ఈజ్ నాట్ ద రైట్ థింగ్ టు సే. వీ డూ యూజ్ దెమ్, బట్ ఐ ఫీల్ దట్ యాజ్ వీఆర్ ప్రాక్టీసింగ్ మాన్యువల్ థెరపీ మోర్ ఓవర్ హియర్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్, మాన్యువల్ థెరపీ ఆల్సో సీమ్స్ టు బి మోర్ ఎఫెక్టివ్. ఇప్పుడు పేషెంట్ ఫీడ్బ్యాక్ అన్నది ఒకటి తీసుకుంటాం, అండ్ వెన్ ఏ పేషెంట్ టెల్స్ అస్ దట్, ఇప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఫస్టే మన దగ్గరికి రావాలని లేదు, దే గో టు వేరియస్ క్లినిక్స్, దే టేక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్. వెన్ దే కమ్ ఓవర్ హియర్, వెన్ వీఆర్ స్టార్టింగ్ విత్ మాన్యువల్ థెరపీ, దే ఆర్ సీయింగ్ ద చేంజెస్ విత్ ఇన్ ద ఫస్ట్ వీక్. ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి లేదా పీరియాడికల్ సెషన్స్ ఉంటాయి. వెన్ వీఆర్ ఏబుల్ టు గివ్ ద రిజల్ట్ ఇన్ 7 days rather than taking 10 to 14 days, మనం క్విక్కర్గా ఇస్తున్నాం, పేషెంట్ ఈస్ ఫీలింగ్ బెటర్ దాన్ విత్ ద అదర్ ట్రీట్మెంట్స్ కంపేర్. సో ఐ థింక్ మాన్యువల్ థెరపీ ఈజ్ మోర్ ఎఫెక్టివ్, సో వీ ప్రాక్టీస్ మాన్యువల్ థెరపీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే. అండ్ అలానే మీరు క్రాక్ చేస్తున్నప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి, అసలు ఆ సౌండ్స్ ఏంటి, అండ్ అలా కంప్లీట్ రిలీఫ్ ఉంటుందా అండి అది అవి జరిగినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుంది? నేను అనుకోవడం మీరు ఈ సోషల్ మీడియాలో చూసి యూ మైట్ బి థింకింగ్, బేసిక్గా ఈ క్రాకింగ్ ఆర్ పాపింగ్ సౌండ్ ఏదైతే మీరు వింటారో, చాలామంది అనుకునేది ఏంటంటే సోషల్ మీడియా వీడియోస్ కానీ యూట్యూబ్లో వీడియోస్ కానీ చూసి బోన్ని ఏదో క్రాక్ చేస్తున్నాం అనుకుంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఐడియా పీపుల్ యూజువల్లీ గెట్. దాంట్లో కొంత మటుకు నిజం ఉన్నా కూడా ఇట్స్ నాట్ ద బోన్ యాక్చువల్లీ దట్ వీఆర్ క్రాకింగ్ ఓవర్ హియర్. దాన్ని ఆ సౌండ్ని మీరు ఏదైతే వింటున్నారో వీ కాల్ ఇట్ యాజ్ క్యావిటేషన్ అంటాం. క్యావిటేషన్. సో బేసిక్గా ఏమవుతుందంటే మనకి స్పైన్ ఏదైతే ఉందో మనకి మెడ దగ్గర నుంచి నడుం భాగం వరకు, ఈ స్పైన్ మధ్యలో వర్టిబ్రల్ బాడీస్ తోటి తయారవుతుంది ఈ స్పైన్ అనేది. వాటి మధ్యలో డిస్క్స్ అని చెప్పేసి ఉంటాయి. ఆ డిస్క్స్ అనేవి మనకి ఇప్పుడు బండ్లో ఎట్లా అయితే షాక్ అబ్జార్బర్స్ ఉంటాయో, ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కానీ, మ్యాన్ హోల్ లాంటివి వచ్చినప్పుడు కానీ, గుంటల్లో కానీ ఎట్లా అయితే షాక్ అబ్జార్బర్స్ ఎఫెక్టివ్గా మనకి కాపాడతాయో, అట్లానే డిస్క్స్ అన్నవి కూడా మన స్పైన్ని కాపాడతాయి. ఈ వర్టిబ్రల్ బాడీస్ అన్నవి బోనీ స్ట్రక్చర్స్. ఈ బోనీ సైనోవియల్ మధ్యలో సైనోవియల్ జాయింట్స్ అని చెప్పేసి ఉంటాయి. దే ఆర్ ఎ టైప్ ఆఫ్ జాయింట్, యాక్చువల్గా వాటిని ఫేసెడ్ జాయింట్స్ అంటాం. దే ఆర్ ఎ ఫార్మ్ ఆఫ్ టైప్ ఆఫ్ సైనోవియల్ జాయింట్స్ అనమాట. ఈ సైనోవియల్ జాయింట్స్లో ఏంటంటే మనకి స్మూత్నెస్ కోసం, మూమెంట్ యొక్క స్మూత్నెస్ కోసం సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ చుట్టూత ఒక క్యాప్స్యూల్ లాగా ఉంటుంది అనమాట, విచ్ ప్రొటెక్ట్స్ ద జాయింట్స్. ఈ సైనోవియల్ క్యాప్స్యూల్ ఏదైతే ఉంటుందో, క్యావిటీ ఏదైతే ఉంటుందో, అదంతా కూడా నర్వ్స్ తోటి, నర్వ్ ఫైబర్స్ తోటి ఉంటుంది. సో ఈ నర్వ్స్ అన్న బేసిక్గా ఏం చేస్తాయంటే దే క్యారీ ద పెయిన్ సిగ్నల్ కానీ లేకపోతే ఏదైనా కూడా సిగ్నల్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇట్స్ లైక్ మనకి ఇప్పుడు మొబైల్స్ వచ్చేసాయి, ఒక టవర్ ఉంటే ఐ కెన్ టెక్స్ట్ యూ, యూ కెన్ టెక్స్ట్ మీ బ్యాక్. సో సెండింగ్ ద సిగ్నల్స్ టు ద హయ్యర్ సెంటర్, అండ్ అక్కడ నుంచి మనకి రిసీవ్ అవుతాయి. సో ఇప్పుడు ఒక జాయింట్ స్టక్ అయిపోయింది అనుకుందాం, వీ కాల్ దెమ్ యాజ్ స్టక్ జాయింట్స్ అంటాం. ఈ ఫేసెడ్ జాయింట్ ఎప్పుడైతే మూమెంట్ ప్రాపర్గా ఉండదో, కొంచెం ఇమ్మొబైల్ అవుతుంది, యాక్టివిటీ తగ్గడం వల్ల కానీ, దేర్ కుడ్ బి సెవరల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఫేసెడ్ జాయింట్. ఇది అయినప్పుడు ఎప్పుడైతే ఈ నర్వ్స్ సిగ్నల్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ క్యారీ చేస్తాయో, ఆ బ్రెయిన్ సెండ్స్ ద సిగ్నల్స్ బ్యాక్ సేయింగ్ దట్ చుట్టూత కండరాలు మజిల్స్ ఏవైతే ఉంటుందో మస్కులేచర్, ఇట్ సెండ్స్ సిగ్నల్స్ టు దెమ్ సేయింగ్ దట్ అక్కడ లాక్ చేసేయండి, డోంట్ లెట్ ద జాయింట్ మూవ్, సో దట్ ఇంకా ఫర్దర్ డ్యామేజ్ ఏదైనా ఇన్ఫ్లమేషన్ కానీ డ్యామేజ్ కానీ జరిగేది ఉంటే జరగకుండా కాపాడడానికి ఇట్ ఫ్రీజెస్ ఇట్. సో లాక్ చేసేస్తుంది అక్కడ. సో ఈ లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే రేంజ్ ఆఫ్ మోషన్ అంటాం. అంటే ఇప్పుడు కదలిక ఏదైతే ఉందో, నేను చేతిని ఇట్లా కదిలిస్తున్నాను, చేతిని కదిలించానంటే నా ఎల్బోలో ఐ షుడ్ బి హ్యావింగ్ ద రేంజ్ ఆఫ్ మోషన్ అంటాం. మజిల్స్ అన్నీ సపోర్ట్ చేస్తేనే ఐ విల్ బి ఏబుల్ టు మూవ్ మై హ్యాండ్. అట్లానే స్పైన్ కూడా, వెన్ ద మజిల్ టిష్యూ అరౌండ్ ఇట్ స్టిఫ్గా ఉందంటారు కొంతమంది, మజిల్ టైట్నెస్ అనిపిస్తుంది, పొద్దున్నే లేవంగానే బిగుసుకుపోయినట్టు అయింది అంటారు. సో బేసిక్గా యూజువల్గా అది వింటర్ సీజన్స్లో ఎక్కువ చూస్తాము. ఇట్లాంటి స్పైన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నప్పుడు కూడా వీ డూ సీ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్.
సో అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ స్టక్ అయిపోయిన జాయింట్ని ద టెక్నిక్ ఈస్ కాల్డ్ అస్ గ్యాపింగ్ అంటాం. గ్యాపింగ్ ఇన్ ద సెన్స్ దూరం తీసుకెళ్ళడం అనమాట. సో బేసిక్గా ఏదైతే ఫ్రోజన్ అయిపోయినట్టు ఉందో, ఇమ్మొబైల్ అయిపోయి ఉందో, దాన్ని వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దట్ టెక్నిక్ ఈస్ కాల్డ్ అస్ గ్యాపింగ్. సో అది చేస్తున్నప్పుడు ఇందాక నేను మీకు చెప్పాను సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది అని చెప్పేసి. ఈ ఫ్లూయిడ్లో ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ గ్యాసెస్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇట్లా గ్యాసెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే అది రిలీజ్ చేస్తున్నామో, మేము ఎప్పుడైతే దాన్ని క్రాక్ అంటున్నారు చూడండి మీరు, పాపింగ్ సౌండ్ వస్తుంది అంటున్నారు, అది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాపింగ్ అన్నది జరిగి, ఆ గ్యాపింగ్ జరిగినప్పుడు ఆ సైనోవియల్ ఫ్లూయిడ్లో నైట్రోజన్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది. సో ఇట్స్ లైక్ ఒక గ్యాస్ బబుల్ బర్స్ట్ అయితే ఎట్లా అయితే ఒక సౌండ్ వస్తుందో, ఇప్పుడు మనం చాలామంది చిన్నపిల్లలు ఈ జాతరలకి వాటికి వెళ్ళినప్పుడు సోప్ నీళ్ళు తీసుకుని ఇట్లా బుడగలు, అది పాప్ అయినప్పుడు కూడా యూ హియర్ ఏ పాపింగ్ సౌండ్ వినబడుతుంది. ద సేమ్ వే ఇక్కడ నైట్రోజన్ గ్యాస్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో సైనోవియల్ ఫ్లూయిడ్లో నుంచి ఒక పాపింగ్ సౌండ్ కానీ క్రాకింగ్ సౌండ్ కానీ వినబడుతుంది. అది జరిగిన తర్వాత పెయిన్ అన్నది రెండు రకాలు ఉంటుందండి. వన్ ఈజ్ ఫిజియలాజికల్ పెయిన్, ద అదర్ ఈజ్ సైకలాజికల్ పెయిన్. మీకు ఫిజియలాజికల్ పెయిన్ ఈజ్ వాట్ యాక్చువల్లీ యు ఆర్ ఫీలింగ్ బికాస్ ఆఫ్ ద ఇంజురీ దట్ యూ హ్యావ్. సైకలాజికల్ పెయిన్ అన్నది ఒక ఇంజురీ జరిగింది అని మనకు తెలియడం వల్ల మెంటల్గా మనకు వస్తున్న పెయిన్, సైకలాజికల్గా మనం ఫీల్ అవుతున్న పెయిన్. సో దీంట్లో ఫిజియలాజికల్ పెయిన్ కూడా తగ్గుతుంది, బట్ మోర్ ఆఫ్ సైకలాజికల్ రిలీఫ్ ఉంటుంది టు ఏ పేషెంట్. ఆ క్రాక్ వినంగానే ఫస్ట్ థింగ్ ఇస్ దట్ సంథింగ్ ఐఎమ్ స్టార్టింగ్ టు ఫీల్ బెటర్ అన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్కి వస్తారు. సో దట్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందని, దిస్ హోల్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ అస్ క్యావిటేషన్. సో బేసిక్గా మీరు వింటున్న పాపింగ్ సౌండ్ కానీ క్రాకింగ్ సౌండ్ కానీ రిలీజ్ అవ్వడం వల్ల, బయటకు రావడం వల్ల, అంతేగాని బోన్స్ ఆర్ ఎఫెక్టెడ్. అంటే రేంజ్ ఆఫ్ మోషన్ పెరుగుతుంది, దాని చుట్టూ ఉన్న ఎప్పుడైతే మూమెంట్ పెరుగుతుందో ఆబ్వియస్గా దాని చుట్టూ ఉన్న మజిల్స్ నొప్పి తగ్గడం, ఈ సైకలాజికల్ రిలీఫ్, ఫిజియలాజికల్ పెయిన్ రిలీఫ్ వల్ల యువర్ బ్రెయిన్ సెండ్స్ సిగ్నల్స్ బ్యాక్ టు యువర్ మజిల్స్ సరౌండింగ్ ద టిష్యూ సేయింగ్ దట్, స్పైన్ సేయింగ్ దట్ యూ కెన్ రిలీవ్ నవ్. దాన్ని స్ట్రెయిన్ చేసి ఉంచాల్సిన అవసరం లేదు, లాక్డ్ పొజిషన్లో ఉంచాల్సిన అవసరం లేదు అని ఆబ్వియస్లీ యువర్ బ్రెయిన్ సెండ్స్ సిగ్నల్స్ బ్యాక్. సో ఆ మజిల్స్ కూడా మనం ఏదైతే స్టిఫ్ ఫీల్ అవుతామో పేషెంట్ ఈ క్రాక్కి ముందు, క్రాక్ తర్వాత మనం కంపేర్ చేస్తే దే విల్ ఫీల్ లెస్ ఆఫ్ స్టిఫ్నెస్ కానీ టైట్నెస్ కానీ, దే విల్ ఫీల్ మోర్ యాక్టివ్. So this is helpful in a way, saying that pain gaani, pain modulation lo gaani, joint freeness lo gaani, muscle stiffness తగ్గడంలో గానీ it really does help. అండ్ అలానే మీరు ఎక్కువగా అంటే ఎక్కువ కేసెస్ స్పైన్ రిలేటెడే ట్రీట్ చేస్తూ ఉన్నారు. సో ఎస్పెషల్లీ స్పైన్నే ట్రీట్ చేయడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా అండి? మనం ఇప్పుడు మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళని చూసుకున్నా కూడా, ఈవెన్ యంగర్ జనరేషన్ దీస్ డేస్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్లీ హ్యావింగ్ బ్యాక్ పెయిన్. అది లోవర్ బ్యాక్ పెయిన్ కావచ్చు, మిడ్ బ్యాక్ పెయిన్ కావచ్చు, మెడల్ నొప్పులు కావచ్చు, భుజాలు లాగడం అనిపించడం, లేకపోతే కాళ్ళల్లోకి లాగడం. దిస్ ఈజ్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ స్పైన్ ఇష్యూస్. ఈ స్పైన్ ప్రాబ్లం అన్నది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఎల్డర్లీ పీపుల్ వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ ఫేసింగ్ దీస్ ఇష్యూస్. అండ్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ స్పైన్ ట్రీట్ చేసే డాక్టర్స్ కానీ, స్పైన్ ట్రీట్ చేసే ఫిజియోథెరపిస్ట్, మాన్యువల్ థెరపిస్ట్ కానీ, దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఇన్ నెంబర్ హూ కాన్సన్ట్రేట్ ఆన్ స్పైన్. సో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ ఇన్ ద సొసైటీ అండ్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఆర్ capable ఆఫ్ handling those conditions or providing relief to those kind of patients. So that's one reason. And the second is that I'm more interested in spine. ఇప్పుడు ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కార్డియో ఎందుకు చేస్తున్నారంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కార్డియో, సో దే ఆర్ టేకింగ్ అప్ ద సబ్జెక్ట్. ఆర్థో ఎందుకు చేస్తున్నారంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రీటింగ్ ఆర్థో కేసెస్ అండ్ దే ఆర్ టేకింగ్ ద సబ్జెక్ట్. సో ద సేమ్ వే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇన్ స్పైన్ కాబట్టి ఐ ట్రీట్ మోర్ ఆఫ్ స్పైన్ కేసెస్. ఓకే. అండ్ అలానే జనరల్గా ఈ స్పైన్లో ఎక్కువగా ఎటువంటి ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటామండి? మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఈ ఫేసెట్ జాయింట్, వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో ఉన్న మొబిలిటీ తగ్గడం కానీ, ఫేసెట్ జాయింట్స్లో తగ్గడం కానీ, ఆర్ ఎల్స్ ఇట్ కుడ్ బి డిస్క్ ప్రాబ్లం. నేను ఏదైతే షాక్ అబ్జార్బర్స్ లాగా యాక్ట్ చేస్తాయని చెప్పానో, డిస్క్స్ ఏవైతే ఉన్నాయో హెర్నియేషన్ అంటాం ఆర్ ప్రొలాప్స్ అంటాం యూజువల్లీ. అంటే ఉన్న ప్లేస్ దగ్గర నుంచి దాన్ని కదలిక అన్నది మైట్ నాట్ బి ద ఎగ్జాక్ట్ టర్మ్ అగైన్, బట్ అవుట్ ఆఫ్ ద ప్లేస్, దాన్ని యాక్చువల్ ప్లేస్లో నుంచి వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్, వీ కాల్ ఇట్ యాజ్ హెర్నియేషన్ ఆర్ ప్రొలాప్స్ అని చెప్పేసి అని అంటాం.
యూజువల్లీ దిస్ క్యాన్ హ్యాపెన్. ఇప్పుడు మనకి ఆ డిస్క్ అన్నది ముందు వైపుకి జరగచ్చు, వెనక వైపుకి జరగచ్చు, కుడికి జరగచ్చు, ఎడంకి జరగచ్చు. ఇట్ కుడ్ బి డిస్ప్లేస్డ్ ఇన్ ఎనీ డిరెక్షన్. సో బేసిక్గా దిస్ ఈజ్ వన్ మేజర్ రీజన్ వై పీపుల్ యూజువల్లీ హ్యావ్ బ్యాక్ పెయిన్ అన్నది, నడుం నొప్పి అవి రావడం. ఇంకొకటి డిస్క్ బల్జెస్ అంటాం. ఎప్పుడైతే ద డిస్క్ ఈజ్ బల్జ్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. వెన్ ఇట్ గెట్స్ swollen కైండ్ ఆఫ్ థింగ్, యూజువల్లీ వీ ఫీల్ లాట్ ఆఫ్ పెయిన్. సో ఈ రెండు ఆర్ మేజర్ ఇష్యూస్ విచ్ కాజ్ బ్యాక్ పెయిన్ అనేది. దేర్ ఆర్ సెవరల్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్, బట్ దీస్ ఆర్ ద ప్రైమరీ ఫ్యాక్టర్స్ దట్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్. ఓకే అండి. అంటే ఇప్పుడు ఇది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు కదా, అంటే ఇట్స్ లైక్ గ్రేడ్స్ లాగా డిఫరెంట్. యా, సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఒక స్పైన్లో మనం డిస్క్ హెర్నియేషన్ కానీ ప్రొలాప్స్ కానీ తీసుకుని ఉన్నట్టయితే దెర్ ఆర్ యూజువల్లీ 4 గ్రేడ్స్ కింద కేటగరైజ్ చేస్తామండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, ఆర్ యూ కెన్ కాల్ దెమ్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. గ్రేడ్ 1 అన్నది బేసిక్గా ఈజ్ ఎర్లీ డీజనరేటివ్ చేంజెస్. అంటే అప్పుడప్పుడే మొదలవుతూ ఉంటే మార్పులు, స్పైన్లో గనక జరిగే మార్పులు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటే గ్రేడ్ 1 కింద క్లాసిఫై చేస్తాం. అట్లా మీరు చూసుకుంటే గ్రేడ్ 4 ఈజ్ వేర్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ డ్యామేజ్ దట్ హ్యాస్ హ్యాపెన్. ఇట్స్ ఎ సివియర్ కండిషన్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. సో గ్రేడ్ 4. సో గ్రేడ్ 1 అంటే ఇట్స్ ఇన్ అన్ ఎర్లీ స్టేజ్, గ్రేడ్ 4 అంటే ఇట్స్ ఇన్ ఏ సివియర్ కైండ్ ఆఫ్ స్టేజ్ కిందకి పరిగణిస్తాం. సో దీన్ని ఇప్పుడు ఏదైతే కరెక్ట్ చేస్తామో వీ కెన్ గెట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ఇట్స్ నార్మల్ దిస్ థింగ్. మనకి 2 రకాలు లేదా 3 రకాల మేనేజ్మెంట్స్ ఉంటాయండి ఈ బ్యాక్ పెయిన్లో. ఒకటి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాం, రెండోది మెడికల్ మేనేజ్మెంట్ అంటాం, మూడోది సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటాం, సర్జికల్ మేనేజ్మెంట్. 80 to 85% ఆఫ్ ద కేసెస్ రిలేటెడ్ టు డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ స్పైన్ ఇష్యూస్ కానీ, ఇది నేను చెప్తున్నది కాదండి, అమెరికన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ సేస్ దిస్. 80 to 85% of the population who are suffering with the spinal issues don't need back surgeries. స్పైనల్ సర్జరీస్ అన్నవి 80 నుంచి 85% వరకు అవసరం పడవు. ఇన్ ద రెస్ట్ 15 to 20% ఆఫ్ ద కేసెస్ ఏదైతే ఉందో అలాంటి కేసెస్లోనే ఇట్ ఈస్ ఎసెన్షియల్. సో బేసిక్గా ఏంటంటే ఈ సర్జికల్ మేనేజ్మెంట్ని పక్కకి పెడితే విచ్ ఈస్ వెరీ లెస్ ఇన్ నెంబర్ విచ్ ఈస్ రిక్వైర్డ్. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో మాన్యువల్ స్పైన్ కరెక్షన్ థెరపీ అన్నది ఈజ్ ఏ కన్జర్వేటివ్ టెక్నిక్ దట్ వీ యూస్. ఇట్స్ ఎ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. బేసిక్గా అందులో కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద నీడ్స్, బేస్డ్ ఆన్ ద గ్రేడ్స్ ఆఫ్ ద పేషెంట్. ఎంఆర్ఐ చూసిన తర్వాత కానీ మనం ఏ గ్రేడ్లో ఉంది అన్నది వీ వోంట్ బీ ఏబుల్ టు డిసైడ్. సో ఒకసారి ఎంఆర్ఐ చూసిన తర్వాత గ్రేడ్ 1లో ఉంటే పేషెంట్ ఈజ్ ఇన్ ఎన్ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డీజనరేటివ్ చేంజెస్. సో ఇట్లాంటి వాళ్ళకి రికవరీ అన్నది చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ అట్ అన్ ఎర్లీ స్టేజ్లో మనం అడ్రస్ చేస్తున్నాం కాబట్టి రికవరీ ఫాస్టర్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ఏజ్. అగైన్ యంగర్ జనరేషన్లో అయితే బికాస్ దే విల్ బీ ఏబుల్ టు డూ ద ఎక్సర్సైజ్ అండ్ ఎవ్రీథింగ్, విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్ ఫాస్టర్. ఓల్డర్ ఏజ్ వచ్చే కొద్దీ ఏంటంటే వాళ్ళకి అంత యాక్టివిటీ ఉండదు, దే వోంట్ బీ ఏబుల్ టు డూ ఆల్ ద, ఇప్పుడు నేను కొన్ని ఎక్సర్సైజ్ సజెస్ట్ చేసిన వెంటనే దే వోంట్ బీ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ దోస్ ఎక్సర్సైజ్. ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ మొబిలిటీ కావచ్చు. ఇట్ కుడ్ బీ బికాస్ ఆఫ్ అనదర్ కండిషన్స్. వేరే డయాబెటిక్ ఉంటే కొంచెం లో ఉంటారు, లేదంటే ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ హార్ట్ ఇష్యూస్ దే వోంట్ బీ ఏబుల్ టు డూ కొన్ని పొజిషన్స్లో వీ వోంట్ బీ ఏబుల్ టు మేక్ దెమ్ డూ ఎక్సర్సైజ్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో దాని ప్రకారంగా వీ ప్రిపేర్ ఏ ప్రోటోకాల్. బట్ బేసిక్గా ఒక స్పైన్ కరెక్షన్ ప్రోగ్రామ్ ఏదైతే మాన్యువల్గా చేస్తామంటున్నామో కన్జర్వేటివ్ టెక్నిక్గా, బేసికల్లీ దేర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ఇట్. స్టేజ్ 1 వచ్చేసి పెయిన్ మేనేజ్మెంట్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు పెయిన్ తగ్గకుండా మేము ఏది చెప్పినా కూడా పేషెంట్ చేసే పరిస్థితిలో ఉండరు, ఒక ఎక్సర్సైజ్ చేసే పరిస్థితిలో కూడా ఉండరు. సో ఫస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ ఆర్ రిలాక్సేషన్ అంటాం. సెకండ్ స్టేజ్కి వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ అంటాం. అంటే ఏదైతే మజిల్ యొక్క టైట్నెస్ ఇదంతా ఫామ్ అవుతుందో విల్ ఎలాంగేట్ ద మజిల్స్ బ్యాక్, నార్మల్ మజిల్ టోనిక్ తీసుకొస్తుంది దాన్ని. థర్డ్ స్టేజ్కి వచ్చేసేపటికి మీకు మొబిలైజేషన్స్, మ్యానిపులేషన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో విల్ బి మొబిలైజింగ్ ద జాయింట్స్, ఎక్కడైతే మూవ్మెంట్ లేదో స్పైన్లో విల్ బ్రింగ్ బ్యాక్ ద మొబిలిటీ అక్కడ. అండ్ మ్యానిపులేషన్, ఇందాక మీరు అన్నారు క్రాకింగ్ అండ్ పాపింగ్ సౌండ్స్ అని చెప్పేసి. సో వీ డూ ద మ్యానిపులేషన్స్ అక్కడ. అండ్ దెన్ వీ కమ్ టు ఏ పాయింట్ వేర్ వీ కాల్డ్ ఎస్ పొజిషనింగ్ అంటాం అనమాట. పొజిషనింగ్ అంటే ఇప్పుడు ఏదైతే డిస్క్ విచ్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్ ఆర్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో డిఫరెంట్ లెవెల్స్లో విల్ బి పొజిషనింగ్ ఇట్ టు ఏ సర్టెన్ పాయింట్. దెన్ కమ్స్ స్ట్రెంగ్థనింగ్ అంటాం. ఇప్పుడు ఏదైతే మీరు డిస్క్ని మనం పొజిషన్ చేసి వీఆర్ ట్రయింగ్ టు ఫిక్స్ ఇట్,
విల్ హ్యావ్ టు స్ట్రెంగ్థనింగ్ ద స్ట్రక్చర్స్ అరౌండ్ ఇట్. మస్క్యులేచర్లో ఎప్పుడైతే స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుందో దట్ స్ట్రాంగ్ ఆర్ స్పైన్ ఈజ్ గోయింగ్ టు బి. ఎప్పుడైతే మజిల్లో అంత స్ట్రెంగ్త్ ఉండదో, వీక్గా ఉంటుందో, దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ రీఅకరెన్స్. సో బేసిక్గా సర్జరీ అయిన తర్వాత కూడా, ఏ సర్జరీ అయినా, స్పైన్ సర్జరీ అవనివ్వండి, ఎనీ సర్జరీ ఫర్ దట్ మ్యాటర్, ఫిజియోథెరపీ ఈజ్ అడ్వైస్ టు బిల్డ్ ద స్ట్రెంగ్త్. సో ఆ స్టేజ్ అయిన తర్వాత వీ డూ సంథింగ్ కాల్డ్ ఎస్ కండిషనింగ్. ఇప్పుడు మనం కారే కొనుక్కున్న తర్వాత వీ గివ్ ఇట్ ఫర్ సర్వీసింగ్ రెగ్యులర్లీ, సో దట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఇంజిన్ లైఫ్ కానీ, లేకపోతే దాని బ్యాటరీ లైఫ్ కానీ, టు మెయింటైన్ ఇట్ వీ డూ దిట్. సో కండిషనింగ్ అన్నది ఉంటుంది. అంటే పీరియాడికల్గా కొన్ని సెషన్స్ చేయడం, అంటే మజిల్ టైట్నెస్ వస్తే విల్ బీ రిలీజింగ్ ద మజిల్స్ అగైన్. అండ్ ఒకవేళ వాళ్ళకి పెయిన్ రాకుండా ఎక్సర్సైజ్ వాళ్ళు చేస్తూ ఉండడం. సో ఇందులో ఒక 60% ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద థెరపిస్ట్ హూ ఈస్ ట్రీటింగ్ ద పేషెంట్, 40% ఈజ్ ఆల్సో ఆన్ ద షేర్ ఆఫ్ ద పేషెంట్. సో దీని సక్సెస్ రేట్ అన్నది బేసిక్గా ఈజ్ డిపెండింగ్ ఆన్ బోత్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్ ఆర్ ద థెరపిస్ట్ హూ ఈస్ ట్రీటింగ్ ఓవర్ హియర్. అండ్ మీ స్పైన్ కరెక్షన్ ప్రోగ్రామ్ ఏంటండి? సో దాంట్లో ఏం చేస్తారు? ఎందుకంటే ఇందాక నుంచి ఒక 2-3 టైమ్స్ విన్నాము స్పైన్ కరెక్షన్ అని చెప్పి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో, అంటే దాంట్లో ఏం జరుగుతుంది అన్నది. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఫస్ట్ ఈ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే ఉంటుందండి. డిఫరెంట్ స్టేజెస్ అనుకోండి, ఫేజెస్ అనుకోండి. బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఎక్కడైతే మనకి ఈ డీజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అయిన తర్వాత స్పైన్లో మనకి ఇప్పుడు ఒక న్యాచురల్ కర్వ్ ఉంటుందండి స్పైన్లో. ఒక లార్డోసిస్, నెక్ దగ్గర లార్డోసిస్ అంటాము. మళ్ళీ లోవర్ బ్యాక్ రీజియన్ దగ్గరకు వచ్చేటప్పటికి లంబార్ లార్డోసిస్ అంటాము. సో ఈ లార్డోసిస్ అన్నవి సి షేప్ కర్వ్స్ ఉంటాయి నెక్ దగ్గర అను మనకి లోవర్ బ్యాక్ దగ్గర. అదే మిడ్ బ్యాక్ దగ్గర చూసుకుంటే మీకు డి షేప్ కర్వ్ ఉంటుంది. ఇట్స్ క్వైట్ ఆపోజిట్ టు ద నెక్ అండ్ లోవర్ బ్యాక్ రీజియన్. ఈ డీజనరేటివ్ చేంజెస్ అన్నవి స్టార్ట్ అయిన తర్వాత, లేదా ఇప్పుడు యూజువల్గా ఎక్కువ మంది సిట్టింగ్ డెస్క్ జాబ్స్ ఎవరైతే ఉంటాయో 8 to 10 hours కంప్లీట్గా బేస్డ్ ఆన్ ద ల్యాప్టాప్ కానీ, సిట్టింగ్ క్లరికల్ జాబ్స్ అంటారు. ఇవి చేసే వాళ్ళకి బేసిక్గా ఏమవుతుందంటే లాంగ్ సిట్టింగ్ అవర్స్ ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇంకొకటి ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండకపోవడం, ఇంటికి రాగానే రిలాక్స్ మోడ్కి వచ్చేస్తారు, మార్నింగ్ లేవగానే ఆఫీస్కి వెళ్ళాలన్న హడావిడిలో పరిగెడతారు. సో ఇట్లాంటి జాబ్స్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే పోస్చరల్ చేంజెస్ అంటాం. ఈ పోస్చరల్ చేంజెస్ ఎప్పుడైతే జరగడం స్టార్ట్ అవుతాయో, డీజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అవుతాయో, ఆబ్వియస్గా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అన్నవి ఇవన్నీ రావడం అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఇందాక చెప్పినట్టుగా ఈ 6 to 7 స్టేజెస్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కలిపి వీ కాల్ ఇట్ యాజ్ స్పైన్ కరెక్షన్ ప్రోగ్రామ్. ఈ స్పైన్ కరెక్షన్ ప్రోగ్రాంలో ఆర్ గోల్ ఈజ్ టు బ్రింగ్ బ్యాక్ ద నార్మల్ కర్వేచర్స్. ఏదైతే ఇందాక నేను మీకు లార్డోసిస్, సి షేప్ కర్వ్స్, డి షేప్ కర్వ్ అని చెప్తున్నాను, బ్రింగింగ్ బ్యాక్ ద నార్మల్ కర్వేచర్ టు ద స్పైన్ ఈజ్ ద ఫస్ట్ టార్గెట్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ప్రివెంటింగ్ ఫర్దర్ డ్యామేజ్. ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ చేంజెస్ జరిగాయో రివర్సింగ్ ఇట్ ఈస్ వన్ గుడ్ థింగ్, బట్ దానికంటే ముందు ఇంతకంటే వర్సన్ అవ్వకుండా బ్రింగింగ్ బ్యాక్ ఎ పర్సన్ టు యాక్టివ్ లైఫ్ స్టైల్, దాని ద్వారా అండ్ మేము చేసే ట్రీట్మెంట్ టెక్నిక్స్ ద్వారా ప్రివెంటింగ్ ఫర్దర్ డ్యామేజ్ ఇస్ ద సెకండరీ థింగ్. అండ్ రీగైనింగ్ బ్యాక్, ఏదైతే రీస్టోరింగ్ బ్యాక్ ద లాస్ట్ థింగ్, ఏదైతే కర్వ్స్ దగ్గర నుంచి డిస్క్ ఏదైతే ప్రాబ్లం ఉందో వీటన్నిటిని కరెక్టింగ్ బ్యాక్, ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో వచ్చే అన్నిటినీ కూడా స్పైన్ కరెక్షన్ ప్రోగ్రామ్ కిందకి పరిగణించవచ్చు. సో ఇందాక ఈ గ్రేడ్ సిస్టమ్స్ గురించి మీరు చెప్పారు కదండి, అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి ఒక్కొక్క గ్రేడ్ లాగా ఉంటుంది అని చెప్పి. సో దీని ప్రకారంగా ఈ ట్రీట్మెంట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయండి డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్? బేసిక్గా సివియారిటీ అండి. గ్రేడ్ 1 అంటే లెస్ సివియర్, గ్రేడ్ 4 అంటే మోర్ సివియర్ కాంప్లికేటెడ్ కేస్ అనుకుంటాం. డ్యూరేషన్ ఆఫ్ ద టైం మారుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు గ్రేడ్ 1 అంటే ఎర్లీ స్టేజెస్లో ఉంటుంది కాబట్టి విల్ బీ ఏబుల్ టు సీ చేంజెస్ క్విక్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4 ఈజ్ వేర్ ఇట్స్ వెరీ మచ్ కాంప్లికేటెడ్ అండి. యూజువల్లీ గ్రేడ్ 4 కేస్ ఇప్పటి వరకు అయితే ఐ హ్యావ్ నెవర్ హ్యాండిల్డ్ ఏ గ్రేడ్ 4 కేస్, ఎందుకంటే పెయిన్ చాలా సివియర్ ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో యూజువల్లీ వీ హ్యాండిల్ గ్రేడ్ 2, గ్రేడ్ 2+ కేసెస్, గ్రేడ్ 3 ఎర్లీ స్టేజ్లో ఉన్న కేసెస్ వరకు we can, అంటే ఒక కాన్ఫిడెన్స్ తోటి విల్ బీ ఏబుల్ టు టెల్ ఏ పేషెంట్ దట్ ఎస్ వీ కెన్ రీస్టోర్ యూ బ్యాక్ టు యువర్ నార్మల్సీ. అంతకంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే వీల్ ఆల్సో హ్యావ్ టు టేక్ మెడికల్ మేనేజ్మెంట్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో బేసిక్గా వీ వోంట్ ఆస్క్ పేషెంట్ టు టేక్ ఎనీ మెడికేషన్, పెయిన్ మెడికేషన్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఫిజియోథెరపీ అన్నది ట్రీటింగ్ ఏ పేషెంట్ త్రూ ఫిజికల్ మీన్స్ వితౌట్ యాడింగ్ ఎనీ మెడికేషన్ ఆర్ సర్జికల్ ఇంటర్వెన్షన్.
ఇప్పుడు మనం కూడా మందులు చెప్పి మందులు వాడమనే పరిస్థితి ఉన్నట్టయితే దెన్ దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ దట్ మందులు వేసుకుంటూ ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే మందుల వల్ల తగ్గుతుందా, మనం చేస్తున్న దాని వల్ల తగ్గుతుందా అన్నది ఒక క్లారిటీ పేషెంట్కి ఉండదు, మనకు కూడా తెలియదు, చేసే వాళ్ళకు కూడా. సో ఈ స్పైన్ కరెక్షన్ ప్రోగ్రామ్ కానీ వాట్ ఎవర్ ద అదర్ ట్రీట్మెంట్స్ దట్ వీ డూ ఓవర్ హియర్, వీ ఆస్క్ ద పేషెంట్ టు స్టాప్ టేకింగ్ ద పెయిన్ కిల్లర్. ఫస్ట్ మన ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక 1 week విల్ గెట్ టు నో హౌ ద పేషెంట్ ఈస్ ఫీలింగ్. పేషెంట్ ఫీడ్బ్యాక్ ప్రకారంగా వీ గో ఫర్దర్ అహెడ్. సో ఇప్పుడు మీరు అడుగుతున్న ఈ గ్రేడ్స్లో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందంటే ఆబ్వియస్గా డిఫరెన్స్ ఉంటుంది. ట్రీటింగ్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్, ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసి స్టార్ట్ చేస్తే వీల్ సీ గుడ్ చేంజెస్. We'll be able to restore them back to their 100% optimal level of functioning. Whereas where we see grade 3 కానీ ఇట్లాంటివి చూస్తే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుందండి. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, యంగర్ ఏజెస్లో అయితే వీ కెన్ అజ్యూర్ దెమ్ విత్ అ లిటిల్ కాన్ఫిడెన్స్. ఓల్డర్ జనరేషన్స్లో వీ మైట్ నాట్ బీ ఏబుల్ టు గెట్ బ్యాక్ ద హోల్ ఆప్టిమల్ లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్. డిపెండ్స్ ఆన్ టైమ్ అగైన్. గివెన్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ వీ మైట్ బీ ఏబుల్ టు టేక్ ఇట్. అండ్ వాళ్ళు కోఆపరేట్ చేయగలిగితే పేషెంట్స్, ఇప్పుడు మాన్యువల్ థెరపీలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ డూ ఎట్ డిఫరెంట్ యాంగిల్స్లో చేస్తాం. ఇది చేయగలుగుతున్నట్టయితే, వాళ్ళు కోఆపరేట్ చేయించుకోగలిగినట్టయితే we might be able to do it. So the duration varies, the time period varies, but yeah, we'll be able to do it. And మీరు ఇప్పటి వరకు ఎన్ని స్పైన్ కరెక్షన్స్ చేసి ఉంటారండి దాదాపు? Starting from the year 2017 I have started the flexion, and from 2018 I have been actively doing the spine correction cases. I have done over 80, 83 or 84, but yeah, it's over 80 I have done. Over 80. Wow, great. And ఈ స్పైన్ కరెక్షన్ ప్రోగ్రామ్ లో ఎంత వరకు సక్సెస్ రేట్ అన్నది ఉంటుందండి? మనం ఇందాక అనుకున్నట్టుగా సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ బోత్ ద వేస్. యా, పేషెంట్ అండ్ ఆల్సో ద థెరపిస్ట్. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఎంఆర్ఐ మనం చూసిన తర్వాత ట్రీట్మెంట్ ముందుది, మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎంఆర్ఐ కానీ ఎక్స్రేస్ కానీ కంపేర్ చేస్తే యూ విల్ బి సీయింగ్ వ్యాస్ట్ చేంజెస్. కర్వేచర్స్లో కానీ, వాట్ ఎవర్ ద సీ కర్వ్స్, డీ కర్వ్స్ ఐ హ్యావ్ సెట్, మిస్అలైన్మెంట్లో కానీ, ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ సీ ద చేంజెస్. బట్ అక్కడితో అయిపోదండి. ద పర్సన్ హ్యాస్ టు కంటిన్యూ డూయింగ్ ద ఎక్సర్సైజెస్. అంటే ఇప్పుడు నేను చేంజెస్ చూపెట్టాను కాబట్టి నేను చేసింది సక్సెస్ఫుల్ అయినట్టే. బట్ ద పేషెంట్ ఆల్సో హ్యాస్ టు కీప్ కంటిన్యూ డూయింగ్ ద ఎక్సర్సైజెస్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం చెప్తామో అవి ఫాలో అవుతూ ఉండాలి. అది అవుతూ ఉంటేనే ద హోల్ సక్సెస్ ఆఫ్ ద ట్రీట్మెంట్ క్యాన్ బి మెజర్డ్. ఎందుకంటే ఇప్పుడు నా చేతుల్లో ఉన్నది నేను చేసేసి నా చేతులు దులుపుకుంటే దట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ద పేషెంట్. సో వీ కీప్ ఎడ్యుకేటింగ్ ద పేషెంట్, వీ కీప్ టెలింగ్ ద పేషెంట్, రిమైండింగ్ ద పేషెంట్. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వీ నెవర్ లీవ్ ద పేషెంట్ అండి. మై టీమ్ విల్ కీప్ కాలింగ్ దెమ్, విల్ టాక్ టు దెమ్ ఇఫ్ దే ఆర్ కంటిన్యూయింగ్ ద ఎక్సర్సైజ్ ఆర్ నాట్. అందుకోసమే వీ ఆల్సో హ్యావ్ దీస్ రివ్యూస్. ఒకసారి ట్రీట్మెంట్ అయ్యి మనం సక్సెస్ఫుల్గా కరెక్ట్ చేసిన తర్వాత కూడా వీ ఆస్క్ ద పేషెంట్ టు కమ్ బ్యాక్ మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ టు కీప్ చెకింగ్ ఆన్ దమ్. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే మా అండర్లో ఉంటారో, మా సూపర్విజన్లో, పెయిన్ ఉన్నప్పుడు పేషెంట్ విల్ బి లైక్ పైనుంచి దూకితే తగ్గిపోతుందన్న దూకే పరిస్థితిలో ఉంటారండి. ఒకసారి నొప్పి తగ్గిన తర్వాత దే విల్ హ్యావ్ లాట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్. అప్పటి వరకు ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ గుర్తొస్తాయి. కనబడని బూజు కూడా కనబడుతుంది అలాంటి టైంలో. సో ఏంటంటే దే విల్ బి మోర్ యాక్టివ్ ఇన్ అదర్ థింగ్స్. దీని మీద లెస్ కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి ఈ రివ్యూ సిస్టమ్ ద్వారా వీ కీప్ రిమైండింగ్ దెమ్ దట్ దే హ్యావ్ టు కీప్ డూయింగ్. సో ఆ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో ద సేమ్ వే వాళ్ళు చేసేదాని ప్రకారంగానే స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు లేకపోతే జిమ్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు 2-3 monthsలో హృతిక్ రోషన్ లాగా 6-pack బాడీ తోటి ఉన్న అమ్మాయిలు స్లిమ్ స్ట్రక్చర్ తోటి ఉంటారు. బట్ దట్స్ నాట్ క్వైట్ పాసిబుల్. ఒకసారి 6-pack వచ్చిన తర్వాత కూడా అమ్మాయిలు స్లిమ్ అయినా కూడా దే స్టిల్ హ్యావ్ టు కంటిన్యూ వర్కింగ్ అవుట్. అలా కాకుండా వదిలేసి 2-3 నెలలు వదిలేస్తే బ్యాక్ టు హృతిక్ రోషన్కి అయినా కూడా హీ గోస్ బ్యాక్ ఇన్ టు ఒక టమ్మీ వచ్చేసి హీ విల్ బీ అవుట్ ఆఫ్ షేప్ అని. సో బేసిక్గా ఈ స్ట్రెంగ్థనింగ్ అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. దే హ్యావ్ టు కీప్ డూయింగ్. మీకు సింపుల్గా ఇప్పుడు మనం ఒక పిల్లర్ తీసుకుంటే దానికి ఎన్ని లేయర్స్ ఆఫ్ కోటింగ్ మనం వేస్తే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ద లెస్సర్ ద కోటింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ప్రెటీ మచ్ వీకర్. ద సేమ్ వే ఇఫ్ యూ కీప్ బిల్డింగ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ మెయింటైన్ స్ట్రెంగ్త్, యూ విల్ బీ ఇన్ ఏ ఇంటాక్ట్ పోస్చర్. అది కాపాడుతుంది. ఎప్పుడైతే మీరు పెయిన్ తగ్గింది కదా అని వదిలేస్తారో ఇట్ గోస్ బ్యాక్ ఇన్ టు ఇట్స్ సెడెంటరీ కైండ్ ఆఫ్ స్టేట్. సో సక్సెస్ రేట్ అన్నది నా వైపు నుంచి అయితే ఐ హ్యావ్ బీన్ 100% సక్సెస్ఫుల్ బికాస్ ఆల్ ద 80 or 83 కేసెస్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ నేను చేంజెస్ చూపెట్టగలిగాను ఎక్స్రేస్లో కానీ ఎంఆర్ఐలో కానీ. ఈ 80 కేసెస్లో దేర్ హ్యావ్ బీన్ లైక్ ఇన్సిడెంట్స్ వేర్ ఒక 7 to 10 patients వేర్ దే హ్యావ్ గాన్ బ్యాక్
అది ల్యాక్ ఆఫ్ డూయింగ్ ఎక్సర్సైజ్, మళ్ళీ చేయకపోవడం. సో అట్లాంటివి కూడా వీ హ్యావ్ సీన్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ బోత్ అండి. రెండు చేతులు కలిస్తే చప్పట్ల అన్నట్టుగా పేషెంట్ వైపు నుంచి బోత్ ఫ్రమ్ ద డాక్టర్ వీ హ్యావ్ టు బీ డూయింగ్ ద థింగ్స్. ఓకే. అండ్ సో ఇందాక నుంచి నేను చెప్తున్నాను అంటే ఎక్కువగా స్పైన్ కేసెసే ట్రీట్ చేస్తూ ఉన్నారు అని దానికి రీజన్ కూడా మీరు చెప్పారు. బట్ ఈ స్పైన్ కేసెసే కాకుండా మిగతావి కూడా ట్రీట్ చేస్తారా? Spine cases is out of my interest అండి, and I'm more focused, and I'm able to treat spine cases better. It's not that I don't treat other cases, chain అని కాదు. I do treat ligament injuries, అవి నేను ట్రీట్ చేస్తాను. I do treat knee osteoarthritis కానీ, frozen shoulder అంటాం, PA shoulder అంటాము, ఇట్లాంటి కేసెస్ ఆల్సో I treat. So ఇఫ్ ఐ గెట్ టైమ్ అవుట్ ఆఫ్ ట్రీటింగ్ స్పైన్ కేసెస్, ఎప్పుడు కూడా కంప్లీట్గా స్పైన్ కేసెసే ఉండకపోవచ్చు అండి. యూజువల్గా వింటర్ సీజన్స్లో, రైనీ సీజన్స్లో ఎక్కువ ఉంటాయి. ఒకవేళ అవి తక్కువ ఉండి నాకు కొంచెం టైం కనుక దొరికినట్టయితే ఐ ష్యూర్ హ్యాండిల్ అదర్ కేసెస్ టు. ఓకే. అండ్ సోషల్ మీడియాలో మీ వీడియోస్ అవి చూసినప్పుడు సో ఫైర్ కప్పింగ్, నీడిల్ ఇన్సర్షన్ అండ్ అలానే ఇంకా టేప్ అప్లై చేయటం ఇలాంటి డిఫరెంట్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ని చూస్తూ ఉన్నాము. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఏంటి ప్రాసెస్ ఇదంతా? బేసిక్గా ఇందాక మీరు అడిగారు చూడండి, యూజువల్గా ప్రిస్క్రిప్షన్స్లో చాలామంది ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్, ట్రాక్షన్ రాస్తారని. సో ఇవి కాకుండా ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ అండి. టేపింగ్ కావచ్చు, డ్రై నీడ్లింగ్ అంటాం, నీడిల్స్ అంటున్నారు, డ్రై నీడ్లింగ్ అంటాం, ఇట్స్ సిమిలర్ టు ఆక్యుపంక్చర్ లాగా అనుకోవచ్చు. కప్పింగ్ అంటున్నారు, ఫైర్ కప్పింగ్. కప్పింగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, స్టాటిక్ కప్పింగ్ అని, వెట్ కప్పింగ్ అని, డైనమిక్ కప్పింగ్ అని. సో ఇవన్నీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్స్ ఆల్సో అండి. ఇందాక నేను చెప్పినట్టుగా లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా కార్పొరియల్ షాక్ వేవ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, రోబోటిక్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. ఎట్లా అయితే రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నారు, సిమిలర్ వే రీహాబిలిటేషన్లో కూడా దెర్ ఇస్ రోబోటిక్ రీహాబిలిటేషన్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. మీరు అడుగుతున్న ఈ నీడిల్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉందో కప్పింగ్ థెరపీ లాంటివి, బేసిక్గా దీస్ ఆర్ ఆల్ ఇంటిగ్రేటెడ్ అండి. అంటే ఇప్పుడు మనకున్న ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆర్ యూనివర్సిటీస్ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ ద 30-40 years old కరిక్యులం ఏదైతే ఉందో, దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ద సేమ్. దాంట్లో ఏమి యాడ్ ఆన్స్ కానీ మైనస్ కానీ ఏం లేదు. సో బీయింగ్ ఫిజియోథెరపిస్ట్ వీ కీప్ ఆన్ అటెండింగ్ వర్క్ షాప్స్. ఇందాక మీరు అడిగినట్టుగా సర్టిఫికేషన్స్ ఇన్ని చేశారు అని చెప్పేసి అని, అట్లానే వీ ఆల్సో హ్యావ్ వర్క్ షాప్స్. డిఫరెంట్ యూనివర్సిటీస్ కానీ, కాలేజెస్ కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ, దే కండక్ట్ దీస్ వర్క్ షాప్స్. సో వీ హ్యావ్ టు కీప్ అప్గ్రేడింగ్ అవర్ నాలెడ్జ్, అటెండ్ దీస్ వర్క్ షాప్స్. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆబ్వియస్గా నేర్చుకునేది ఇంప్లిమెంట్ చేయడానికే. సో ఈ కప్పింగ్ థెరపీ కానీ, డ్రై నీడ్లింగ్ కానీ, టేపింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ పేషెంట్కి అవసరమో. ఇప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ నాట్ విత్ ద సేమ్ కండిషన్. ఒకే పెయిన్ తోటి రారు, ఒకే కండిషన్ తోటి రారు. ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ ఇష్యూస్. ఒకే కైండ్ ఆఫ్ ఇంజురీ అయినా కూడా యువర్ పెయిన్ మైట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద పెయిన్ దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్. సో అట్లానే ఫిజియోథెరపిస్ట్లో కూడా డాక్టర్స్ ట్రీట్మెంట్లు మీరు ఎవరిదైతే చూస్తారో, నేను చేసే ట్రీట్మెంట్ మై కొలీగ్ మైట్ నాట్ బి డూయింగ్, సేమ్ ఆర్గనైజేషన్ అయినా కూడా ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రోటోకాల్. సో పేషెంట్కి ఎక్కడ ఏది అవసరం అవుతుంది అన్న దాని ప్రకారంగా వీ ఫ్రేమ్ ఏ ప్రోటోకాల్. సో ఇప్పుడు జ్వరం వస్తే ఒక పారాసిటమాల్ అన్నట్టుగా దెర్ ఇస్ నో స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఇన్ ఫిజియోథెరపీ అండి. వీ డూ ఇట్ బేస్డ్ ఆన్ ఏ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్. మీకు వర్కౌట్ అయింది, నాకు వర్కౌట్ కాకపోవచ్చు, ఇంకొకరికి కావచ్చు. సో ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో పేషెంట్ యొక్క ఫీడ్బ్యాక్ ప్రకారంగా చేస్తాం. అందులో మేజర్గా కప్పింగ్ అన్నది మీరు ఏదైతే అడుగుతున్నారో, ఆ కప్పింగ్ థెరపీ అన్నది బేసికలీ వీ డూ ఇట్ టు రిలీజ్ ద మజిల్ స్టిఫ్నెస్ కానీ, టైట్నెస్ కానీ, టు ఇంక్రీజ్ బ్లడ్ సర్క్యులేషన్, ప్రమోట్ బ్లడ్ సర్క్యులేషన్. లోకలైజ్డ్గా ఎప్పుడైతే చేస్తామో బ్లడ్ సర్క్యులేషన్ ఆ రీజన్లో పెరిగితే హీలింగ్ అన్నది పెరుగుతుంది. సో హీలింగ్ పెరిగితే రికవరీ అన్నది ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్ అన్నది తగ్గుతుంది. సో నేను అన్నట్టుగా దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కప్పింగ్ థెరపీ దట్ వీ యూస్. అది ఏది ఉపయోగపడుతుంది పేషెంట్కి, బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ నీడ్స్ వీ ఎంప్లాయ్ వాట్ ఎవర్ ఈస్ ఎసెన్షియల్. ఓకే అండి. అండ్ ఈ స్పైన్ ఇష్యూస్ అన్నవి ఏ ఏజ్ వాళ్ళకైనా వస్తాయండి, లేకపోతే ఓన్లీ కొంచెం పెద్దవాళ్ళు, కొంచెం ఏజ్డ్ వాళ్ళల్లోనే మనం ఈ ఇష్యూస్ని చూస్తాము? యూజువల్గా ఏజ్ ప్రకారంగా వచ్చేవి మీ ఇళ్లలోనూ ఉంటారు, మా ఇళ్లలోనూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఏజ్ వాట్ ఎవర్ వచ్చే డీజనరేటివ్ చేంజెస్ జరగడం వల్ల పెయిన్ అన్నది రావడం అన్నది ఎల్డర్లీ పీపుల్లో ఇట్ ఈస్ వెరీ మచ్ కామన్. బట్ రీసెంట్లీ బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, వీఆర్ ఆల్సో సీయింగ్ ఇట్ ఇన్ ఏ యంగర్ జనరేషన్ అండి. అంటే నేను ఇప్పుడు ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ట్రీటెడ్ అరౌండ్ 80 cases
80+ నేను ఏదైతే చేశానో అందులో యూ వోంట్ బిలీవ్ అరౌండ్ 65% ఆఫ్ ద కేసెస్ ఆర్ బిలో 35 years. మై గాడ్. సో ఇట్లాంటి కేసెస్ ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టడం వల్ల దెర్ ఇస్ నో ప్రాపర్ సెటప్ అండి. అంటే ఇప్పుడు ఒక ప్రాపర్ ఆఫీస్లో అయితే దిల్ హ్యావ్ ఎ ప్రాపర్ సెటప్, డెస్క్టాప్ సెటప్ ఉంటుంది, చైర్ సెటప్ ఉంటుంది, ఎవ్రీథింగ్. ఈ ఇళ్లల్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ దెమ్ పడుకుని చేస్తారు, లేకపోతే సోఫాలో వాలి చేస్తారు, రకరకాలుగా చేస్తారు అనమాట. సో ఈ చేయడం వల్ల ఇంప్రాపర్ పోస్చర్ ఒకటి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇంకొకటి. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నది ఈజ్ ఏ ప్రైమ్ కల్ప్రిట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇల్నెసెస్ అండి. దీని ఒక్కదానికనే కాదు, చాలా వాటిల్లో ఇట్ ప్లేస్ ఏ ప్రైమ్ రోల్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నది. సో వీటి కారణాల వల్ల ఇంకొకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆల్సో ప్లే ఏ రోల్ ఇన్ దిస్. ఒక 15 to 18% ఎఫెక్ట్స్ బికాస్ ఆఫ్ ద జెనెటిక్ దిస్ థింగ్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల వీఆర్ సీయింగ్ ఇట్ ఈవెన్ ఇన్ యంగర్ జనరేషన్. అండ్ ఇట్స్ నాట్ నెసరీ దట్ ఓన్లీ ఓల్డర్ పీపుల్ షుడ్ హ్యావ్ బ్యాక్ పెయిన్ ఆర్ సంథింగ్. డిస్క్ హెర్నియేషన్స్ లాంటివి కూడా దెర్ ఆర్ పీపుల్ ఇన్ ద యంగర్ జనరేషన్ హూ ఆర్ బీయింగ్ సఫరింగ్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ ఇల్నెసెస్. ఓకే. అండ్ జనరల్గా డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదండి, అంటే ఈ స్పైన్ ఇష్యూస్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కింద కూర్చోకూడదు, ఎక్కువగా బరువుల్ని లిఫ్ట్ చేయకూడదు అనేవి మనం జనరల్గా వింటూ ఉంటాం. సో మీ ఈ స్పైన్ కరెక్షన్ ప్రోగ్రామ్ దీంట్లో కూడా అంటే ఇలాంటివే చెప్తూ ఉంటారా, లేదా ఇంకేదైనా డిఫరెంట్గా ఉంటుందా? అంటే బేసిక్గా టు లిమిట్ యాక్టివిటీ ఈజ్ టు ఇమ్మొబిలైజ్ అండి. అంటే ఇప్పుడు చెయ్యి నొప్పి వస్తుంది, చెయ్యి వాడద్దు అంటే ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకోవడం కానీ ఏదైనా కూడా బికమ్స్ డిఫికల్ట్. స్పైన్ కరెక్షన్ ప్రోగ్రాంలో ఇనీషియల్గా లెటస్ టేక్ ఒక మార్కెటింగ్ జాబ్ ఉన్న పర్సన్ ఉన్నాడు అనుకుందాం. లెటస్ సే ఈజ్ 35 years old. ఇప్పుడు ఆయన నేను డు నాట్ డ్రైవ్ బైక్ అన్నా కూడా, లేకపోతే డు నాట్ ట్రావెల్, డు నాట్ వాక్ అని చెప్పేసి ఇంట్లో కూర్చోమంటే ఆబ్వియస్లీ హీ వోంట్ బీ ఏబుల్ టు సర్వే ఫర్ లాంగ్. హీ హ్యాస్ టు ఫీడ్ హిస్ ఫ్యామిలీ. So we can't stop them completely from their daily activities. So spine correction program చేస్తున్నప్పుడు కూడా we might make some changes, modifications అయితే చెప్తాము లైఫ్ స్టైల్లో కానీ వాటిల్లో. ఇప్పుడు 60 kilometers డ్రైవ్ చేసే పర్సన్ ఉంటే పర్ డే, we might ask him to ఎక్కడ కట్ షార్ట్ చేయగలుగుతారో అక్కడ కట్ షార్ట్ చేయండి అని చెప్తాం. when it is not possible for him, అంత వెళ్ళాలి అన్న పరిస్థితిలో we might ask him to use some braces. లంబార్ సపోర్ట్ అని ఉంటుంది, నెక్ కాలర్స్, మీరు చాలా మందిని చూస్తారు పెద్దవాళ్ళని నెక్ కాలర్ పెట్టుకుంటారు, బెల్ట్స్ పెట్టుకుంటారు. సో వీ డోంట్ వాంట్ హిమ్ టు స్టాప్ ఫంక్షనింగ్ ఆర్ ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టాలన్న ఉద్దేశం మాకు ఉండదు. సో విల్ ఆస్క్ హిమ్ టు మోడిఫై ఆర్ లిమిట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చేయమంటాము. దానికి సపోర్ట్, దానికి తోడ్పడేవి ఏవైతే ఉంటాయో లంబార్ సపోర్ట్స్ కానీ బ్రేసెస్ కానీ ఏవి ఉంటాయో వీ అడ్వైజ్ దెమ్, అవి వేసుకుని వాళ్ళు వెళ్ళొచ్చు. దే క్యాన్ బీ కంప్లీట్లీ యాక్టివ్. అండ్ స్పైన్ కరెక్షన్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశమే టు మేక్ ద పర్సన్ మచ్ బెటర్ దెన్ వాట్ హీ ఈజ్ ఆర్ షీ ఈజ్ రైట్ నవ్. సో మేము కూడా వాళ్ళని కింద కూర్చోవద్దు లేకపోతే నడవద్దు అని చెప్పేటట్టయితే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ద హోల్ కరెక్షన్ ప్రోగ్రామ్లోనే, దెర్ ఇస్ నో పాయింట్. సో మాడిఫై చేస్తామేమో కానీ వీ వోంట్ స్టాప్ దెమ్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్. అండ్ పోస్ట్ ద ప్రోగ్రామ్ దే విల్ బీ అట్ దేర్ ఆప్టిమల్ లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఏ పరిస్థితిలో అయితే ఉన్నారో దానికి 100 రెట్లు నయంగానే ఉంటారు, కానీ వీ డోంట్ వాంట్ దెమ్ టు స్టాప్ డూయింగ్ ఎనీథింగ్. అట్లానే మీరు చూసుకుంటే ఇప్పుడు ఒక 23 ఏళ్ల అమ్మాయికి లెట్ us say there is a disc problem. If I ask her not to sit down, ఇప్పటి నుంచే ఆమె కింద కూర్చోకపోతే at some point of time what will happen to her? ఇంకా కూడా మన మొబిలిటీ తగ్గించే కొద్దీ, మూమెంట్ తగ్గించే కొద్దీ ఇంకా స్టిఫ్నెస్ పెరుగుతాయి, కానీ వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బెటర్. సో దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డూ. ఓకే అండి. సో ట్రీట్మెంట్కి సంబంధించి అండ్ అలానే అసలు ఈ గ్రేడ్స్ కావచ్చు, దానికి ఉండే సొల్యూషన్స్, ఇలా అన్నిటి గురించి మాట్లాడుకున్నాం మనం. సో మ్యాక్సిమం నాకుండే జనరల్ అంటే నాకు అంటే ఇన్ ద కేస్ ఆఫ్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయి. బట్ ఫైనలీ కమింగ్ టు ద అఫోర్డబిలిటీ. సో ఫిజియోథెరపీ అన్నది ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు, వి ఆల్ నో దట్. సో బట్ ఎఫోర్డబిలిటీ ఎలా ఉంటుందండి? అంటే కొంచెం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కింద ఎఫోర్డ్ చేయగలుగుతారా లేదా అని చెప్పేసి అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు వస్తున్న ఇన్సూరెన్సెస్లో అయితే హెల్త్ ఇన్సూరెన్సెస్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ ఆఫర్డ్ బై వేరియస్ ఆర్గనైజేషన్స్ దట్ ఆర్ కవరింగ్ ఓపీడీ ఛార్జెస్ అండి. ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అంటాం. సో ఫిజియోథెరపీ ఈజ్ ఏ డే కేర్ ప్రొసీజర్ అంటాం. ఇది నెంబర్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి, దే హ్యావ్ టు వాక్ ఇన్ అండ్ వాక్ అవుట్, దే ఆర్ నాట్ గోయింగ్ టు రిసైడ్ హియర్. ఇక్కడ మనం ఉంచట్లేదు వాళ్ళని.
సో ఇన్పేషెంట్ కాదు కాబట్టి చాలా ఇన్సూరెన్సెస్ కవర్ ద ఇన్పేషెంట్ ఛార్జెస్. ఓపీడీ ఛార్జెస్ ఇప్పుడు చాలా మటుకు ఇన్సూరెన్సెస్ ఆర్ కవరింగ్, దే ఆర్ ప్రొవైడింగ్ ఇట్. సో ఈ డయాగ్నోస్టిక్స్ కానీ, ఫిజియోథెరపీ కానీ, ఫార్మసీ ఛార్జెస్ కానీ ఇవన్నీ కవర్ అవుతూ కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్సూరెన్స్. సో టేకింగ్ దట్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ వెల్ సజెస్టబుల్. అదొక మంచి పద్ధతి. అండ్ రిగార్డింగ్ ఎవరికైతే ఇన్సూరెన్సెస్ లేవో వాళ్ళకు కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం వీఆర్ సజెస్టింగ్ దెమ్, బికాజ్ ఎవ్రీ వన్ నీడ్స్ హెల్త్ ఇన్సూరెన్స్, బికాస్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఎప్పుడు ఏ పరిస్థితి ఉంటుంది అన్నది మనకు తెలియదు కాబట్టి ఇట్ ఈస్ నెసరీ. అట్లా తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వీఆర్ కేటగరైజింగ్ దిస్ ఇంటూ 2 kinds ఆఫ్ ట్రీట్మెంట్ అండి. బేసిక్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, అడ్వాన్స్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అండి. బేసిక్గా ఇది చేసిన పాయింట్ కూడా ఈజ్ బికాస్ యాజ్ యూ ఆస్ ఎవ్రీ వన్ క్యాన్ బి అఫోర్డింగ్ ద ఛార్జెస్. సో బేసిక్లో ఏంటంటే ఎక్కువ శాతం మనం పెయిన్ మేనేజ్మెంట్ని కాన్సన్ట్రేట్ చేస్తాం. ద కాస్ట్ ఈజ్ లో, ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్, పెయిన్ తగ్గుతుంది అండ్ దే విల్ బీ ఏబుల్ టు మూవ్ బెటర్. మనం చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ అవి చేస్తే మళ్ళీ రియక్కర్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. అడ్వాన్స్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో వీఆర్ అడ్రసింగ్ ద రూట్ కాజ్. ఏదైతే యాక్చువల్ కాజ్ ఉందో, దేనివల్ల అయితే వస్తుందో ఆరిజిన్ని మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో దానిలోనూ పెయిన్ తగ్గుతుంది, దీనిలోనూ పెయిన్ తగ్గుతుంది, దానిలోనూ వి గివ్ ద ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్, మేము నేర్పిస్తాం, ఇక్కడ అంతా చెప్తాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇందులోనూ అదే చేస్తాం. బట్ ఇక్కడ రూట్ కాజ్ నుంచి, బికాస్ వీఆర్ ఛార్జింగ్ మోర్, వీ అడ్రస్ ఇట్ ఫ్రమ్ ద రూట్ కాజ్. అక్కడ ఏంటంటే వాళ్ళు కొన్ని చేయకూడని ఉంటాయి. ఇక్కడ వీళ్ళని మనం అడ్వాన్స్ దాంట్లో మనం ఏమీ చేయొద్దని చెప్పేసి అని ఆపవండి, బికాస్ వీఆర్ గోయింగ్ టు కరెక్ట్ ఇట్ యాజ్ అ హోల్. కానీ బేసిక్ దాంట్లో వీ మైట్ ఆస్క్ దెమ్ నాట్ టు డూ ఫ్యూ థింగ్స్ సో దట్ అది మళ్ళీ స్ట్రెయిన్ అయ్యి రియాకర్ అవ్వకుండా వాళ్ళ బాధ్యత కూడా కొంత ఉంటుంది. బట్ యా, వీఆర్ ట్రయింగ్ టు కీప్ ఇట్ యాజ్ అఫోర్డబుల్ యాజ్ పాసిబుల్. యాజ్ టైమ్ పాసెస్ బై ఐ థింక్ వీ కెన్ మేక్ ఇట్ మచ్ మోర్ రీచబుల్ అండ్ అఫోర్డబుల్. అండ్ ఈ క్రాకింగ్ సౌండ్ ఇవి వచ్చిన తర్వాత అంటే ఇది కంప్లీట్గా ఇంకా రిలీఫ్ ఉంటుందా అండి, కంప్లీట్ క్యూర్ అయినట్టు? అది ఒక మిస్కన్సెప్షన్ అండి. బేసిక్గా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో షార్ట్స్లో వీడియోస్లో చూసినప్పుడు కీరోప్రాక్టర్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళు చేసేవంత మాలాంటి మాన్యువల్ థెరపిస్ట్ చేసినప్పుడు అది ఒక ప్రమోషన్కో దేనికో అట్లా ఆ క్రాక్ చేసిన వీడియో అది బేసిక్గా సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్ చేస్తారు మా టీంలో వాళ్ళు. అది చూసి దాని ఒక్కదానితోటే అయిపోతుంది అనుకోవడం అన్నది ఇట్స్ రాంగ్ ఐడియా ఆఫ్ ఇట్. బేసిక్గా దాంతో పాటుగా మేము చాలా చేస్తామండి. ఇప్పుడు కైరోప్రాక్టర్స్ అయినా కూడా దే నెవర్ సే దట్ ఇదొక్కటి చేస్తే సరిపోతుంది అని చెప్పరు. ఆ వీడియోస్లో మీకు కనబడేది అది, కానీ దానికి ముందు వెనక కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ వీ డూ. వేరే టెక్నిక్స్ కూడా యూస్ చేసి ఒక కాంబినేషన్ థెరపీ అంటాం. ఇవన్నీ కలిపి చేస్తే దెర్ ఇస్ ఏ పాజిటివ్ రిజల్ట్. దాని ఒక్కదానితో పెయిన్ రిలీఫ్ ఉంటుందా లేదా? ఉంటుంది, బట్ దట్స్ నాట్ ద హోల్ స్టోరీ ఆఫ్ ఇట్. సో దానికి ఇంకా యాడ్ చేసేవి చాలా ఉంటాయి. సో అవన్నీ కలిపితే ఫర్ ష్యూర్ దెర్ ఇస్ ఎ గుడ్ రిజల్ట్. ఓకే అండి. అండ్ ఈ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ ఫైర్ కప్పింగ్ కావచ్చు, డ్రై నీడిల్ ఇన్సర్షన్ ఇవి ఉన్నాయి కదా, సో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవా అండి? అంటే ఇప్పుడు ఇవి ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ కూడా, ఇప్పుడు నేనైనా కూడా ఐ హ్యావ్ డన్ ద వర్క్షాప్స్, ఐ హ్యావ్ డన్ మై సర్టిఫికేషన్స్. చేసిన వాళ్ళే యూజువల్గా ప్రాక్టీస్ చేస్తారండి. అది చేయకుండా ఎవరు కూడా ప్రాక్టీస్ అన్నది చేయరు. సో ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ వర్క్షాప్స్ అటెండ్ అయ్యి సర్టిఫై అయిన తర్వాత చేస్తాం కాబట్టి యూజువల్లీ దెర్ వోంట్ బి ఎనీ మచ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. దెర్ ఆర్ వెరీ రేర్. ఒకవేళ ఏదైనా అయినా కూడా ఇట్ విల్ బి వెరీ రేర్. యూజువల్గా ఈ కప్పింగ్ ఇవి చేసినప్పుడు ఏంటంటే ఒకలాంటి ఎరిథ్మా ఫామ్ అవుతుంది. ఎరిథ్మా అంటే రెడ్నెస్ అంటాం అనమాట. ఆ తర్వాత దానికి తోడు సక్షనింగ్ అంటాం. ఆ సక్షనింగ్ అన్నది ఆ హోల్డింగ్ ఏదైతే మనం చేస్తామో ఆ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ సక్షనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇఫ్ పీపుల్ ఆర్ సర్టిఫైడ్ యూజువల్లీ అట్లాంటి మిస్టేక్స్ జరగవు. అట్లా ఎప్పుడైనా బై మిస్టేక్ జరిగితే సోర్నెస్ అన్నది కానీ, సోర్నెస్ ఎక్కువ ఉండడం కానీ, అంటే ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు ఒళ్ళు పులిసిపోయినట్టు అయిపోయింది అంటారు చూడండి. ఇంటర్నల్గా పెయిన్ తగ్గినా కూడా బయట నుంచి మనం ఏదైతే చేస్తామో దానివల్ల అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెట్ కప్పింగ్ అంటాం. ఎక్కడైతే అథ్లీట్స్ వాళ్ళకి హీలింగ్ అది ఫాస్టర్గా జరగడానికి ఏం చేస్తామంటే సర్జికల్ బ్లేడ్స్ తోటి స్లైడ్గా కట్స్ పెట్టి, మీరు వీడియోస్లో చూసే ఉంటారు, ఆ సక్షనింగ్ చేస్తున్నప్పుడు బ్లడ్ ఇట్లా బయటికి ఊజ్ అవుట్ అవుతూ ఉంటుంది. ఆ చేసే దాంట్లో కట్స్ ఎక్కువ ఇవ్వడం అట్లాంటిది ఏదైతే అవుతుందో దానివల్ల ఉంటుంది. కానీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే దేర్ వోంట్ బి నథింగ్ అదర్ దెన్ సోర్నెస్ ఆర్ డిస్కంఫర్ట్. దాని తప్ప ఇంకేమి ఉండవు. ఓకే అండి. అండ్ ఇప్పుడు కొంతమంది దే అండర్గో సర్జరీ పెయిన్కి దానికంటే కొంచెం ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళి, అండ్ సో కొంతమందికి సర్జరీ తర్వాత కూడా ఆ పెయిన్ అన్నది తగ్గకపోతే
మళ్ళీ మనకి ఇక్కడ ఈ స్పైన్ కరెక్షన్ ప్రోగ్రామ్ అన్నది ఏదైతే ఉందో దీని ద్వారా ఆ పెయిన్ని తగ్గించగలుగుతామా? ష్యూర్ అండి. అంటే ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి. స్పైన్ కేర్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. మేము ఆఫర్ చేసేది స్పైన్ కరెక్షన్ అని ఉంటుంది. స్పైన్ కరెక్షన్ అన్నది మనం ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్. స్పైన్ కేర్ ప్రోగ్రామ్‌లో ఎప్పుడైతే సర్జరీ అయ్యి వాళ్ళకి మళ్ళీ పెయిన్ వస్తూ రిపీటెడ్‌గా అవుతుందో ఇట్లాంటిది వీ డూ స్పైన్ కేర్ ప్రోగ్రామ్. అంటే ఉన్నదాని నుంచి ఇంకా వర్స్ అవ్వకుండా దేర్ ఈజ్ ఆల్సో ఏ ఛాన్స్ ఆఫ్ కరెక్షన్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. ఏజ్ ఫ్యాక్టర్, వేరే ఇతరత్ర కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇల్నెసెస్ ఏమైనా ఉన్నాయా, అన్నిటి మీద బేస్ చేసి ఈ 2 ప్రోగ్రామ్స్లో ఏది సూటబుల్ అన్నది వాళ్ళకి చెప్తాం. బట్ ఎస్, పెయిన్ క్యాన్ బి మేనేజ్డ్ అండి. సర్జరీ అయిన తర్వాత కూడా విల్ బీ ఏబుల్ టు అడ్రస్ ద పెయిన్ ఇష్యూస్. సో బిఫోర్ వి కన్క్లూడ్ ద ఇంటర్వ్యూ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలండి ఫర్ ద ట్రీట్మెంట్? మా బ్రాంచెస్వి అవన్నీ కూడా కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ డీటెయిల్స్ స్క్రీన్ మీద అవైలబుల్ ఉంటాయండి. బట్ స్టిల్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ వేర్ ఆర్ బ్రాంచెస్ ఆర్. వీఆర్ అవైలబుల్ at Tarnaka, Neredmet and Kushaiguda. We have 3 branches as of now. We are soon planning to expand further. So as of now you can visit in these 3 branches. And majorly I am based at Neredmet. So if you want to consult me, you can come down to Neredmet branch. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ చాలా ఇష్యూస్కి వెరీ నీట్గా, అంటే వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్, మళ్ళీ దాని గురించి ఏం డౌట్ లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you.